అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చాను. నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ వ్లాగ్తో అయితే వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అందుకని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చెప్పాను కదా, ధర్మస్థల టెంపుల్ నుండి అయితే మేము బయటికైతే వచ్చేసాము. వచ్చి అక్కడ బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి లంచ్ అయితే చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో టీ కోసం ఆగాము. టీ కూడా దొరకలేదని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ క్లోజ్ అయిపోతుందని చెప్పేసి తొందరగా వచ్చాము అని చెప్పాను కదా. అది ఏంటో తెలుసా, ఎక్కడికి వచ్చామో తెలుసా? ఉడిపికి అయితే వచ్చామన్నమాట. ఉడిపిలో శ్రీకృష్ణుని టెంపుల్ ఉంటుంది. ఫేమస్, చాలా అంటే చాలా ఫేమస్ పెద్ద టెంపుల్ అనమాట. ఇదే అనమాట టెంపుల్. ఇంకా అంటే దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇంకా ఇది కూడా మొత్తం టెంపుల్కి సంబంధించిందే ఉంటుందన్నమాట. దీని వెనకాల టెంపుల్ ఉంటుంది. ఈ బిల్డింగ్ వెనకాల సూపర్గా ఉంది కదా ఈ బిల్డింగ్ కూడా కలర్ఫుల్గా. ఇంకా మొత్తానికైతే వచ్చేసాం. ఉడిపికి వచ్చేసి ఇంకా కార్లో అయితే పార్కింగ్ అయితే చేసేసామన్నమాట. చేసేసి వాకబులే ఉంది. పార్కింగ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ అయితే ఉంది. ఇంకా అక్కడికైతే నడుచుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. నేను చెప్పాను కదా ట్రిప్ అనేది మేము ఎలా ప్లాన్ చేస్తున్నాము అనేది. మీరు వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. మధ్యలో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మేము ఎక్కడ ప్లేసెస్ వెళ్ళాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. మేమైతే హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉన్నాం కాబట్టి చాలా క్లియర్గా అన్ని మ్యాప్ వేసుకొని రూట్ మ్యాప్ అంతా వేసుకొని వస్తూ ఉన్నామన్నమాట. ఏం చూడాలి ఏంటి అనేది. అందుకే మీకు కూడా తెలుస్తుంది అంతా అనేసే నేను అన్ని డీటెయిల్డ్గా అయితే చెప్తూ ఉన్నాను. మీరు ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లైన్ అయితే ఉందన్నమాట. ఒక సైడ్ అయితే భోజనం కోసం లైన్ ఉంది, దాని పక్కనే దర్శనం కోసం లైన్ అయితే ఉందన్నమాట. ఇంకా మేము దర్శనం కోసం లైన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూసారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇంకా ఫ్రీ దర్శనం లైన్లోకి వచ్చాము. అంటే అది ఫ్రీ దర్శనము ప్లస్ టికెట్ దర్శనం కూడా అందులో నుంచే. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అందులో టికెట్ తీసుకోవాలన్నమాట అక్కడ. అయితే మేము ఫ్రీ దర్శనము 15 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పారు అక్కడ. అందుకని చెప్పేసి ఆ లైన్లోకే వచ్చాము. ఇంకా లోపలికి వచ్చాక చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ భోజనం అయితే పెట్టారనమాట. మేము నైట్ వెళ్ళాము. ఇక్కడ నైట్ కూడా భోజనం అయితే పెడుతూ ఉన్నారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు పెడుతూనే ఉంటారంట భోజనం అయితే కంటిన్యూస్గా. పబ్లిక్ అయితే చాలా అంటే చాలామంది ఉన్నారనమాట. ఇంకా మేము ఏం చేసామంటే ఆ పబ్లిక్ అంతా చూసి భయపడి ఇంకా ఫ్రీ దర్శనం ఏమొద్దు టికెట్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అక్కడ టికెట్ అయితే తీసుకున్నాము. పర్ హెడ్ 200. ఇంకా చిన్నపిల్లలకి ఏం తీసుకోవట్లేరు అనమాట అక్కడ. ఓన్లీ పెద్దవాళ్ళకి టికెట్. ఇంకా పెద్దవాళ్ళకైతే టికెట్ తీసుకున్నాం. 6 టికెట్స్, పెద్దవాళ్ళం 6 మెంబర్స్ ఉన్నాం. 6 టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తొందరగా ఒక 5 మినిట్స్లోనే దర్శనం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదే అనమాట టెంపుల్ లోపల. ఇంకా మీకు లోపలికి దేవుని చూపించడానికి ఛాన్స్ లేదు, అందుకని ఇక్కడ ఇదిగోండి కెమెరా ఉందన్నమాట. ఈ కెమెరాలో అయితే దేవుని చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వంగి చూస్తున్నారు కదా అందరూ, అందులో నుంచి దేవుణ్ణి చూడాలన్నమాట. శ్రీకృష్ణుడు అనేది అందులో లోపల ఉంటాడు. అయితే మనకి అలా వంగి చూస్తున్నారు కదా, అందులో నుంచి మనము తొంగి చూస్తే దేవుడు కనిపిస్తారు. అలా దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఇదే అనమాట. అలా రంధ్రాల నుంచి చూసి దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకా దర్శనం చేసుకొని పక్కకైతే వచ్చేసాం మేము. దర్శనం చేసుకొని ఇంకా పక్కకైతే వచ్చాము. అక్కడే టెంపుల్లోనే పక్కకు వస్తే ఇక్కడ తులసి కోట అయితే ఉందన్నమాట. ఇంకా అది కూడా దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకైతే వచ్చేసాము టెంపుల్లో. తర్వాత ఇక్కడ రథం లాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ కొన్ని రథం దగ్గర అందరము ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఫొటోస్ కూడా దిగేసి ఇంకా టెంపుల్ బయటకైతే వచ్చేసాము కంప్లీట్గా. బయటికి రాగానే మా చిన్నోడు మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట. అక్కడ షాపులు కనిపించాయి బొమ్మలవి. ఇంకా వాడు బొమ్మలు కావాలని ఏడిస్తే ఇంకొక అన్నయ్య ఉండి ఆ అన్నయ్య వాడిని తీసుకొని వెళ్ళి బొమ్మలు అయితే కొనిచ్చాడనమాట. ఇంతకుముందు బిల్డింగ్ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు నుంచి చూపించాను కదా బిల్డింగ్, ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట బిల్డింగ్. ఆ బిల్డింగ్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఉడిపికి వచ్చింది దేనికోసం, మెయిన్గా బీచ్ కోసం అనమాట. అంటే టెంపుల్ కోసం కూడా. ఫస్ట్ టెంపుల్ అయితే అయిపోయింది కదా దర్శనం. ఇంకా బీచ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము. అంటే బీచ్ దగ్గర రూమ్స్ తీసుకుందామని వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా ట్రై చేసాము, అస్సలు దొరకలేదు. మేము వెళ్ళింది December 27 అనమాట.
ఇంకా అన్నీ బుక్ అయిపోయాయి ఉన్నాయంట. అంటే జనవరి 1 కోసం, డిసెంబర్ 31 కోసము చేసి పెట్టుకున్నారు రూమ్స్. అందుకని చెప్పేసి అస్సలు దొరకలేదు బీచ్ దగ్గర. ఇక సరే ఫస్ట్ అయితే ఫుడ్ తిందాము. ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ రూమ్స్ కోసం సెర్చ్ చేద్దాంలే అనేసి ఇంకా హోటల్స్ కోసం కూడా ఎంత ట్రై చేసాం. బీచ్ దగ్గర ట్రై చేసాము. ఉడిపి మొత్తం వెతికామండి. వెతకగా ఒక్కటి దొరికిందండి ఫైనల్‌గా. ఎందుకంటే అప్పటికి 11 అయిందనమాట టైము. ఆ 11కి అన్నీ క్లోజ్ అయిపోయాయి. 9కే క్లోజ్ అయిపోతాయంట ఇక్కడ ఉడిపిలో. ఇంకా 11కి కదా మేమొచ్చింది. ఇంకా అస్సలు దొరకలేదు. ఇదొక్క హోటల్ అయితే దొరికింది. కారావలి దొన్నె బిర్యానీ అంట. ఇంకా సరే దొరికిందే పుణ్యం కదా అని చెప్పేసి ఈ హోటల్లోకైతే వచ్చేసామనమాట. ఇంకా మొత్తానికైతే ఈ హోటల్లోకొచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఇంకా దీంట్లో మాక్సిమం బిర్యానీ, దొన్నె బిర్యానీ ఫేమస్ అంట. ఇంకా అదే చెప్పుకున్నాము. ఆలోపు ఇంకా మా చిన్నోడైతే ఫోన్ కావాలని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా వాడికైతే ఫోన్ ఇచ్చేసా అనమాట. తినేంతసేపు ఫోన్ ఇస్తానండి కంపల్సరీగా. లేకపోతే అస్సలు తినడు. ఫోన్ కానీ, టీవీ కానీ ఉండాలనమాట. ఇక్కడ టీవీ ఆప్షన్ లేదు కాబట్టి ఫోన్ అయితే ఇచ్చేసాను ఇంకా. ఇంకా వాడు ఫోన్ చూసుకుంటూ బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంకా బిర్యానీ అయితే తింటూ ఉన్నాడు. ఇంకా మేము కూడా బిర్యానీ అయితే తింటూ ఉన్నాము. ఇది చిన్న చిన్న రైస్‌తో చేశారండి. దొన్నె బిర్యానీ అంటే ఇలాగే ఉంటుంది. ఇంకా అలాగే ఉందనమాట. ఇంకా తర్వాత మేము పడ్డ తిప్పలైతే అంతా ఇంతా కాదండి. రూమ్స్ కోసమైతే ఎంతసేపు వెతికామండి. టూ మచ్ అంటే టూ మచ్. అసలు డిసెంబర్ 31 అప్పటికి ఇంకా 3, 4 డేస్ టైం ఉంది. అంటే 27థ్ కదా మేమక్కడికొచ్చింది. 28, 29, 30, 31 ఇంకా 4 డేస్ టైం ఉంది. అప్పటికే అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయంట. అసలు ఎంత విసుగొచ్చిందంటే మాకు తిరిగి ఒక 1 ½ అవర్‌కి ఎక్కువే తిరిగామండి ఆల్మోస్ట్. ఇంకా దగ్గరగా 2 అవర్స్ తర్వాత మాకు రూమ్ అయితే దొరికింది. అంటే 1:00కి నైట్ 1:00కి దొరికిందనమాట. అది కూడా ఒక ఇల్లులాగా ఉంది అది. అనుకోకుండా అక్కడికెళ్ళి అడిగితే సడెన్‌గా ఇందులో ఉంది అని చెప్పారనమాట. అక్కడ ఓన్లీ అంటే రూమ్స్ అవైలబుల్ అట్లా ఏం రాయలేదు బయట. అది రెసిడెన్సీ అనమాట. అదొక రెసిడెన్సీలాగా రాసి పెట్టారు అంతే తప్ప రూమ్స్ అవైలబుల్ అట్లా ఏమీ రాయలేదు. ఇంకా అది ఎందుకో సడెన్‌గా వెళ్ళి అడిగితే ఇందులో ఉంది అని చెప్పారు. ఇదిగోండి ఇదే అనమాట ఇల్లయితే. లోపలికైతే వచ్చేసామనమాట. అంతసేపు వెతికినందుకు మంచి ఇల్లే దొరికిందండి. మంచి రూమ్సే దొరికాయన్నమాట. 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ఒక పెద్ద హాల్ ఉంది. మంచిగా కిచెన్ ఉంది. 2 బాల్కనీలున్నాయి. 2 వాష్‌రూమ్స్ ఉన్నాయి. చాలా బావుందనమాట ఇల్లయితే, రూమ్స్ అయితే. కానీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి. ఎందుకంటే మొత్తం బుక్ అయిపోయాయి కదా రూమ్స్. డిసెంబర్ 31 కూడా వస్తుంది కాబట్టి రూమ్స్ అయితే చాలా కాస్ట్ అండి. ఈసారి మాకు రూమ్స్‌కైతే చాలా అంటే చాలా డబ్బులయిపోయాయండి. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రూమ్స్ రెంట్ అలా తక్కువే ఉంది. కానీ ఈసారి చాలా అంటే చాలా రూమ్స్‌కే ఎక్కువ మాకు ఖర్చయితే అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికైతే ఆ నైట్ అయితే పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము పడుకునేసరికే 1:30 అలా అయిపోయింది. మళ్ళా మార్నింగే లేచాము. ఆ రూమ్ కాస్ట్ కూడా ఇప్పుడు ఈరోజు మేము నైట్ 1:30కి వచ్చాం కదా! నెక్స్ట్ డే మార్నింగ్ 11కి వెళ్ళిపోవాలంట. 11కి వెకేట్ చేయాలి అని చెప్పారనమాట. వేరే వాళ్ళకి బుకింగ్ అయ్యి ఉందంట. అలా అయితేనే ఇస్తాను అని చెప్పారు. ఇంకా మేమేమో ఇంకా రూమ్స్ దొరకట్లేదు కాబట్టి సరే అని చెప్పేసి అన్నాము. అంటే ఒక 10 అవర్స్ కోసము మేము 6,000 అయితే ఖర్చు పెట్టేసామనమాట. ఇంకా మార్నింగే లేచి బీచ్ దగ్గరికి వెళ్ళాలి కదా! మళ్ళీ 6:00కే లేచేసామనమాట. 1:30కి పడుకున్నాము. 6కే లేచి ఇంకా అందరూ వాష్‌రూమ్స్‌కి వెళ్ళడము, బ్రష్‌లు వేయడము, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాము. ఇంకా బీచ్‌లో ఆడాలి కదా! బీచ్‌లో ఆడిన తర్వాత వచ్చి మళ్ళీ స్నానం చేసేయొచ్చు అనేసి ఇంకా మొత్తానికైతే ఫ్రెషప్ అయిపోయి బయటికైతే వచ్చేసాము. బీచ్ దగ్గరికైతే వచ్చాము. వచ్చి కార్‌లో అయితే పార్క్ చేసి ఇంకా బీచ్ దగ్గరికైతే నడుస్తూ ఉన్నామనమాట. ఇంకా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది కార్ పార్కింగ్ దగ్గర నుంచి బీచ్ అనేది. ఇంకా మధ్యలో గాంధీ తాత విగ్రహం అయితే కనిపించిందనమాట. అక్కడికెళ్ళి అందరం కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అందరూ పిల్లలైతే బీచ్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బీచ్ అని అడుగుతూనే ఉన్నారు. వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఆడనివ్వలేదు. ఒక 5 మినిట్స్, 10 మినిట్సే ఉంచామనమాట వాటర్ ఫాల్ దగ్గర. నెక్స్ట్ డే చిక్‌మంగళూరులో డే 2లో మళ్ళీ హెబ్బే వాటర్ ఫాల్స్‌కి తీసుకెళ్తాము అని చెప్పాము. అది కూడా క్యాన్సల్ చేశాం కదా! ఇంకా అస్సలు వినలేదు. కంపల్సరీ బీచ్ యాడ్ చేయాలి అని చెప్పారనమాట ట్రిప్‌లో. ఇంకా సరే అని చెప్పి
చెప్పి తప్పదు అనేసి మొత్తానికైతే బీచ్‌కైతే తీసుకొచ్చాము. ఓకే. ఇంకా మీకు ఇష్టమున్నంత సేపు ఆడిపిద్దాము అనుకున్నాము. కానీ ఏం చేస్తాం, రూమ్ కూడా 11కే వెకేట్ చేయాలి అని చెప్పారు కదా! ఇంకా సరే మొత్తానికైతే బీచ్ దగ్గరికైతే 8 ఆ టైంకైతే వచ్చామనమాట. 8:00 అలా వచ్చాము బీచ్ దగ్గరికి. ఇంకా 8 నుంచి 10 వరకు ఆడుకున్నారు. అంతే ఒక 2 అవర్స్ అంటే 7:30, 8 వరకొచ్చాము. 10, 10:30 వరకైతే ఆడుకున్నారనమాట బీచ్ దగ్గర. ఇంకా పిల్లలైతే బీచ్‌లో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. చాలా బాగా ఆడుకున్నారు. మా చిన్నోడు మాత్రం లోపల దాకా వెళ్ళలేదు కానీ, ఓన్లీ ఇలా బయట బయటనే ఆడుకున్నాడు. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది కదా! అలా ఓన్లీ బయట బయట ఆడుకున్నాడు. ఇంకా అన్నయ్య వాళ్ళు అందరూ దిగారు. మా వారు కూడా దిగారు. స్విమ్మింగ్ పూల్‌లో పిల్లలందరూ దిగారు కానీ, అక్క వాళ్ళిద్దరు, నేను ముగ్గురము ఫస్ట్ అయితే పోలేదనమాట లోపలికి. ఇంకా వాళ్ళైతే బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా అక్కడికి టీ అమ్మేవాళ్ళొచ్చారనమాట. టీ తీసుకొని తాగుతూ ఉన్నాను. అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు ఒక కార్‌లో వచ్చారు కదా! వాళ్ళు మాకంటే ముందే వచ్చారనమాట. వాళ్ళ కారు. వాళ్ళు టీ తాగేసి ఇక్కడికి బీచ్ దగ్గరకొచ్చారు. మేము పెట్రోల్ పోయించుకొని బీచ్ దగ్గరకొచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అందుకే నేను టీ తాగలేదు. ఇంకా బీచ్ దగ్గర కూర్చొని ఉంటే అక్కడికి టీ అమ్మేవాళ్ళు వస్తే అక్కడ టీ తీసుకొని నేను తాగుతూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నయ్య వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాను కదా! ఇంకా పిల్లలని ఈ బెలూన్‌లో ఎక్కించి స్విమ్మింగ్ పూల్‌లో బీచ్‌లో అయితే వదులుతారనమాట. ఇంకా పిల్లలంతా మంచిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మేము ఇంకా ఈ బెలూన్‌లో అయితే ఎక్కించాము పిల్లల్ని. టోటల్ 6 మెంబర్స్ కదా పిల్లలు. 3 మెంబర్స్‌ని ఒకసారి, 3 మెంబర్స్‌ని ఒకసారి అయితే బీచ్‌లో అయితే ఆహ్, స్ ఆడిపిచ్చామనమాట. ఇంకా ఈ బెలూన్‌లో ఎక్కించి ఆడిపిచ్చాము. ఇంకా మొత్తానికైతే ఫస్ట్ 3 మెంబర్స్ అయితే వెళ్లారు బెలూన్‌లో. తర్వాత ఇంకో 3 మెంబర్స్ అయితే వెళ్తారనమాట. ఇంకా ఇక్కడేమైందంటే అక్క వాళ్ళు కూడా వెళ్ళి ఆడుతూ ఉన్నారు, ఇద్దరు అక్కలు. ఇంకా నేనొక్కదాన్నే వెళ్ళలేదు బీచ్‌లోకి. ఇంకా ఇంకో అన్నయ్య ఉండి, ఆ అన్నయ్య ఏమంటున్నాడంటే, "నిన్ను కంపల్సరీగా ఈ బీచ్ నుంచి వెళ్ళేలోపు ఖచ్చితంగా నిన్నైతే ఆ బీచ్‌లోకి తీసుకొనే వెళ్తాను. నిన్నైతే మొత్తానికి తడుపుతాను" అని చెప్పి ఇంకో అన్నయ్య ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడనమాట నాతో. ఇంక సరే ఆ అన్నయ్య బలవంతంగా లోపలికి తీసుకెళ్ళే బదులు నేనే వెళ్తే అయిపోతది అని చెప్పేసి, ఇంకా అన్నయ్య నా దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాడు. నేను వీడియో తీస్తానులే, నువ్వైతే వెళ్ళు, కొద్దిసేపు ఆడుకొని రా అని చెప్పేసి ఆ అన్నయ్య మమ్మల్ని వీడియో అయితే తీస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా లోపలికైతే వెళ్ళాను. కాసేపు మా చిన్నోడితో, కాసేపు మా వారితో అయితే ఉండి, ఇంకా మళ్ళీ బీచ్ నుంచి అయితే బయటకొచ్చాననమాట. ఇదిగోండి మా చిన్నోడైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఫుల్ కోల్డ్ అవుతదేమో అని టెన్షన్ అయింది. కానీ పిల్లలకి అసలు ఎటువంటి సర్ది, జ్వరము అలాంటివి ఏవి రాలేదనమాట. ఏ పిల్లలకు రాలేదు. మా పిల్లలకే కాదు ఎవ్వరికీ రాలేదనమాట. అదొక బెనిఫిటే అనమాట మాకు. ఇంకా బీచ్‌లో నుంచయితే మొత్తానికైతే బయటికైతే వచ్చేసాను. ఇక్కడ నేనే రాసాను ఎస్ లవ్ ఎల్ అని. శివ లవ్స్ లాస్య అని చెప్పి రాసాను నేనే. మా వారి పేరు, నా పేరు. ఇంకా లాస్ట్‌కి బీచ్ నుంచి అందరైతే బయటికైతే వచ్చేసారు. అప్పటికి 10 అయ్యింది టైము. ఇంకా రూమ్ వెకేట్ చేయాలి కదా 11కే. ఇంకా మళ్ళీ వెళ్ళి స్నానాలు చేసి అదంతా చేసేసరికి టైం అయిపోతది అని చెప్పేసి, ఇంకా పిల్లలనైతే బలవంతంగా బయటికైతే రప్పించామనమాట. వాళ్ళు రాను రాను అంటున్నారు. కానీ టైం లేదు కదా, రూమ్ వెకేట్ చేయాలి కదా అని చెప్పేసి బయటికైతే రమ్మంటే బీచ్ నుంచి బయటికైతే వచ్చారు. ఇంకా అందరూ పిల్లల్ని ఫోటోస్ దింపాము. మేము ఫోటోస్ దిగాము. ఇంకా బీచ్‌లో అయితే చాలా అంటే చాలా వీడియో తీశాను. కానీ అసలు పెట్టాలా? వద్దా? అనే డౌట్‌తో అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. నాకు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కానీ ఫుల్ టెన్షన్ అవుతూ ఉంది. ఎందుకంటే అసలు పెట్టొచ్చా? పెట్టొద్దా? ఒకవేళ పెడితే యూట్యూబ్ ఏమైనా రిమూవ్ చేస్తదా? ఇదంతా డౌట్‌తో ఉన్నాననమాట. అందుకే అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే పెట్టాను. ఇంకా మొత్తానికైతే ఫోటోస్ దిగేసి మొత్తం బయలుదేరిపోయాము రూమ్ దగ్గరికైతే. ఇంకా రూమ్ దగ్గరికెళ్ళి ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏంటి అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పటికైతే ఈ రోజు వరకైతే శ్రీకృష్ణుని టెంపుల్, ఉడిపిలో శ్రీకృష్ణుని టెంపుల్, అలాగే ఉడిపి బీచ్, ఈ 2 అయితే చూపించాను కదా! ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేశాం మేము. మీరు కూడా ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకా నేను ఈ ట్రిప్ లాస్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్లేసెస్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఒకదాని తర్వాత ఒకటి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది. మీరు ఆ విధంగా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా మొత్తానికైతే రూమ్ దగ్గరికైతే వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్కడికి వెళ్ళాము అనేది చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.